నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే సార్, అంటే ఫస్ట్ టైం విన్నట్టు అనిపిస్తుంది. కేరళలోని ఒక వ్యక్తి బస్ లోని చేయి తాకిందంటూ కూడా ఒక మహిళ పెట్టిన వీడియోతోని చేసుకున్నారు అనే వార్త. సో మీరేమంటారు సార్, యాజ్ ఏ మెయిల్ పర్సన్ గా? అండ్ చాలా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటారు మీరు కూడా. సో అది కావాలని వాంటెడ్ గా అంటారా, లేదు నిజంగానే? అసలు ముందు ఏం జరిగిందో చెప్పుకుందామండి, దాని తర్వాత నేనేమనుకుంటున్నా చెప్తాను. కేరళలో ఏమైందంటే మొన్న 24వ తేదీ ఒక ప్రైవేట్ బస్సులో జనం ఉన్నారు, ఫుల్ గా రద్దీగా ఉంది బస్సు. ఆ బస్సులో ఒక ఆవిడ పక్కన ఉన్న వ్యక్తి నిలబడి తను తాకుతున్నట్టుగా ఆమె భావించి దీన్ని సెల్ఫీ వీడియో తీసింది, పెట్టేసింది. అది వైరల్ అయిపోయింది. విత్ ఇన్ మినిట్స్ లో దాదాపు 2 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి విపరీతంగా షేర్ చేసుకోవడం మొదలు పెట్టారు. చూడు, పబ్లిక్ బస్సులో మగవాళ్ళు స్త్రీలను ఎలా తాకుతున్నారు అని అది వైరల్ చేసేసారు. అది వైరల్ అయ్యి ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు దీపక్, అతనికి 42 ఏళ్ళు. అతనిది కజికోడి జిల్లా, సో గోవిందపురం. సో అతను ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, ఫ్లోర్ మేనేజర్ ఏదో ఉంది. సో అక్కడ గార్మెంట్ ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా ఈ వీడియో వెళ్ళిపోయి వాళ్ళంతా చూడడం, ఇది నువ్వే కదా అని చెప్పడం, అలాగే వాళ్ళ ఊర్లో అందరూ వాళ్ళ బంధువులంతా ఫోన్లు చేయడం, ఇది పెద్ద ఎత్తున అతనికి ఎక్కడ పోయినా నువ్వు ఇలాంటి మనిషారా అని అంతగా చేస్తున్నాడు. సో దాంతో అతను బాగా బాధపడ్డాడు. అతన్ని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఓదార్చారు. నువ్వేమి తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు బాధపడతావు, అది ఇది అన్నారు. ఎందుకంటే అతని మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీ అంతా బతకాలి. వాళ్ళ తల్లి గాని వాళ్ళందరూ ఇతను సంపాదిస్తేనే బతికే పరిస్థితి వాళ్ళది, పేద కుటుంబం. సో దాంతో ఇతను 2-3 రోజులు బాగా తట్టుకోలేక అందరూ ఫోన్లు చేయడం, వీడియోలు చూపించడం, ఇదంతా అతని వల్ల కాలేదు. దాంతో మనస్తాపానికి గురై నిన్న మండే అతను ఊరేసుకొని. సో నేను అతను కూడా చెప్పింది ఏంటంటే, నేను అసలు ఏ తప్పు చేయలేదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నేను కావాలని తాకలేదు, రద్దీలో తగిలి ఉండొచ్చు, నేను కావాలని ఆమెను తాకింది కానీ అవి ఏమి చేయలేదు, నేను అలాంటి మనిషిని కాదు. కానీ నాకు ఇది ముద్ర పడిపోయింది, నేను దీంతో నేను బతకలేను, జీవితాంతం ఇది నన్ను వెంటాడుతూనే ఉంటది, ఎక్కడ పోయినా నువ్వు అలాంటి పని చేసావు, నువ్వు అలాంటి వదవా అన్నట్టుగా చూస్తున్నారు అన్న ఒక దీంతో అతను చేసుకున్న తర్వాత అది బాగా వైరల్ అయిపోయింది. వాళ్ళ అమ్మ కన్యక, ఆమె వెళ్ళి జిల్లా ఎస్పీని కలిసింది. జిల్లా ఎస్పీని కలిసి ఆమె నా కొడుకుల ఆమె మీద మర్డర్ కేసు పెట్టాలి, ఎందుకంటే నా కొడుకు ఏం తప్పు చేయలేదు, ఆ వీడియోలో కూడా ఏమీ లేదు, తాకినట్టుగా గానీ ఏమీ లేదు, అది అతను ఫోన్ పెట్టుకున్నాడో మరి ఏం తెలియదు. కానీ మనం చూస్తే కూడా ఆమె ఏదో కావాలని టచ్ చేసినట్టుగా చేయబెట్టి ఏమీ లేదు, జస్ట్ తగులుతుంది. నిన్న కూడా నేను మెట్రోలో వెళ్ళా, నాకే కదా అందరూ తగులుతున్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ తగులుతాకుండా అంత క్రౌడ్ వెళ్తుంటామా అసలు? తగులుతుంది. దానికి కొంతమంది కావాలని చేసేవాళ్ళు లేరని కాదు, ఖచ్చితంగా ఉంటారు. కావాలని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడే జనాలు ఏంట్రా నువ్వు ఇది చేస్తున్నావు అని జనాలు ఈ మధ్య అసలు ఇప్పుడు ఏమి ఇంత పెట్టినా అక్కడే అతను గల్ల పట్టుకోండొచ్చు, నువ్వేంటి నన్ను ఇది చేస్తున్నావు. కానీ అది కొంత చూస్తుంటే సార్, అంటే ఫీమేల్ గా అది కావాలని ఆవిడ ఎట్టెట్ట జరిపినట్టుగా కూడా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఏమైందంటే పోలీసులు రంగంలో దిగారండి. దీని ముందు అన్నేచురల్ డెత్ కింద నమోదు చేశారు కేసు. ఆ తర్వాత ఈ గొడవ అంతా అయినాక 108 BNS పెట్టారు. 108 అంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, ఆత్మహత్యకు ప్రేరేపణ అనే కేసు ఆమె మీద పెట్టారు. అయితే ఇప్పుడు ఆమె అబ్స్కాండ్ అయిపోయింది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఆమె ఇంకొక వీడియో చేసింది. ఆ వీడియో కూడా నేను చూసాను. ఆ వీడియోలో ఏముందంటే, నేను కావాలని చేయలేదు, అది నిజంగానే అతను చేశాడు, ఇది నేను సైకాలజిస్టుని, సైకాలజీలో అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ అని కూడా ఇంగ్లీష్ లో చెప్తుంది, మలయాళంలో చెప్పింది మొత్తం. అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ ని గానీ బిహేవియర్ ఉన్నవాళ్ళు పదే ఇలా చాలా చేస్తుంటారు. వాళ్ళకి అకష్టం అయిపోయి ఉంటారు, ఇలాగా వాళ్ళ వల్ల కాదు, ఆగలేరు. ఎక్కడైనా క్రౌడ్ లో లేడీస్ ఉంటే వాళ్ళు తాకడం అనేది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. సో అలాంటి క్యారెక్టర్ అయిపోయాం. అందుకే దీన్ని బయట సమాజానికి చెప్పాలని నేను వీడియో తీశాను తప్ప అతను చేయలేదనే అబద్ధం, అతను ఖచ్చితంగా కావాలనే తాకాడు. నా ముందు
నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే నా ముందున్న ఒక ఆమెను ఆయన తాకడం చూశాను, ఆమె ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చూశాను. దాంతో నేను సెల్ఫీ తీయడం మొదలు పెట్టాను. అది అతను చూశాడు. చూసిన తర్వాత ఇంకా క్రౌడ్ పెరిగింది. క్రౌడ్ పెరిగినాక నా పక్కకు వచ్చి నన్ను తాగడం మొదలు పెట్టాడు. అదంతా కూడా నేను రికార్డ్ చేసి 2 వీడియోలని నేను ఎడిట్ చేసి పెట్టాను అనేది ఆమె ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. కానీ పోలీసులు అయితే ఆమెను పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దీన్ని టేకప్ చేసింది. అక్కడ డిఐజీకి కూడా నోటీస్ ఇచ్చింది. ఆమెను పట్టుకొని విచారించండి, కేసు పెట్టండి, మాకు రిపోర్ట్ చేయండి అని 19వ తేదీ ఫిబ్రవరి 19వ తేదీ మళ్ళీ వాయిదా కూడా వేసింది. సో ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలంతా పోలీసులు కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఫోన్ కూడా తీసుకొని ఆమె ఫోన్ లో అన్ఎడిటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు. సో అన్ఎడిటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో అది అంతా కలెక్ట్ చేయాలనేది ప్లాన్. డిలీట్ చేసినా కూడా దాన్ని రికవరీ చేయొచ్చు. అలా డిలీట్ చేయొచ్చు, చేసినా కూడా ఇవాళ టెక్నాలజీ రికవరీ సాఫ్ట్వేర్ ఉంటాయి, రికవరీ చేయొచ్చు. దాని తర్వాత ఆ బస్సు లో ఆ టైంలో ప్యాసింజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తామని చెప్తున్నారు. అట్లాగే బస్సు స్టాఫ్ ని కూడా విచారిస్తారు. సో ఇప్పుడు ఏమంటే నిజంగానే వేరే మహిళలు కూడా ఇతను మమ్మల్ని తాకాడు అసభ్యంగా, మేము కూడా ఫీల్ అయ్యామని చెప్తే కొంత ఆమెకి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు చెప్పకుండా మమ్మల్ని ఎవరు మేమేం అట్లా ఫీల్ కాలేదు, క్రౌడ్ లో తగులుతారు, అలా తగిలిందని మేము అనుకుంటున్నాము. అతనికి కావాలని చేస్తే మాకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా కావాలని చేస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఆ బిహేవియర్ గమ్మును ఒకసారి టచ్ చేసి ఉండరు వాళ్ళు, మెల్లమెల్లగా ఇది చేయడం అదంతా స్త్రీలకు బాగా తెలిసిపోతుంది అది యాక్చువల్ గా. సో మామూలుగా ఎక్కువ మంది స్త్రీలు అక్కడే వాళ్ళని నిలదీస్తారు, కనీసం గొడవ చేస్తారు, కనీసం జరగమంటారు, ఏంటి నా మీద పడుతున్నావు పక్కకు జరగంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈమె ప్లాన్ చూస్తే ఆ వీడియోలో చూస్తే కూడా ఏమి చెప్పినట్టుగా అక్కడ ఏమి కనబడలేదు. మామూలుగా నేను చూస్తే నేను ఇప్పుడు నిన్న ఎక్కడికో వెళ్ళాను అనుకుంటా, దీంట్లో మెట్రోలో ఉంటే నిన్న ఆటోలు బంద్ ఉంది, అందుకని మెట్రోలో వెళ్ళా. మెట్రోలో వెళ్తే అందరూ ఫోన్లు చూసుకుంటున్నారు, ఏది లేడీస్ జెంట్స్ అందరూ. ఎందుకంటే ఎక్కువసేపు ట్రావెల్ చేయాలి, వాళ్ళకి పొద్దుగా ఫోన్లు చూస్తారు. ఆ ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు ఇచ్చి పక్కన ఎవరో ఇట్లా నెడతారు, తగులుతుంది. తగిలినప్పుడు మనమే ముందు అయ్యో తగిలింది అనుకుని తగిలింటే సారీ చెప్తాం, లేదంటే ముందుకు తీసుకుంటాం సారీ చెప్పే పరిస్థితి కూడా లేకపోతే. అదే అందరూ వాళ్ళు కూడా స్త్రీలు రెగ్యులర్ గా అలవాటు అయిన వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతుంది తను కావాలని తగిలించారా లేకపోతే క్రౌడ్ నెట్టడం వల్ల తగిలిందో వాళ్ళకి కూడా తెలిసిపోయి వాళ్ళు కూడా పట్టించుకోరు. కానీ ఈమె సైకాలజిస్ట్ అని చెప్తుంది. ఈమె మరి ఏమి సైకాలజీ బిహేవియర్ ఈమెకి అర్థమైందో తెలియదు మనకి. కానీ ఆమె క్లియర్ గా మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కనబడలేదు. అయ్యో నేను ఇలాంటి వీడియో చేయడం వల్ల ఒక ప్రాణం పోయిందన్న బాధ గాని ఏమీ లేదు. మరి ఆమె ఏమి సైకాలజిస్ట్ తెలియదు. ఆమె పేరైతే షిమ్జితా ముస్తాఫా అనే ఆమె ఈ పని చేసింది. ఇప్పుడు కేరళ అంతా కూడా ఆమెకి వ్యతిరేకంగా మారిపోయింది. ఎందుకంటే పాపం ఇతను చూస్తే కూడా సూసైడ్ అంటే ఇది అంత వైరల్ అయిపోయి ఈమె అలా చేయడం అవసరం లేదు, అక్కడికక్కడ అని ఉండొచ్చు. దీన్ని ఆమె ఏమీ లేని వీడియో అని ఎడిట్ చేసి తాగుతున్నట్టుగా కూడా ఏమి కనబడలేదంట. అసలు నిజంగా చేసిన వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, నిజంగా ఫీల్ పట్టించుకోరు ఇతను. అందుకనే క్లియర్ గా ఇతను తప్పు చేయనట్టే మనకి అర్థమవుతుందండి. ఆమె అతిగా స్పందించి చేసింది. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు అతిగా స్పందించే వాళ్ళు కూడా ఉంటారు, కాకపోయినా అది కూడా చాలా మందిని చూసి గొడవ వేసుకొని కట్టుబట్టుకొని కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే అతి చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వాళ్ళ భర్తలు ఉంటే అతి చేస్తుంటారు. ఇంకా అంటే నిరూపించుకోవడానికి నేనెంత సిన్సియర్, పరాయి మగవాడు తాగితే కూడా నేను భరించలేను అన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు. లేదు రివర్స్ లో చాలా మంది హరాస్ చేసే వాళ్ళు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కావాలన్నా తాకడం, వాళ్ళని అదేది చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు కూడా మనకు కనబడతాయి. సో ఈ రెండు వాస్తవాలే. కానీ ఇక్కడ అయితే మాత్రం ఆమె కొంత అతి చేయడం, ఆ వీడియోని వైరల్ చేయడం, అది కూడా ఎడిట్ చేసిందంటేనే అర్థమవుతుంది. రెండోది ఆమె సైకాలజిస్ట్ అని మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, ఇదంతా అయితే ఇదైంది. ఖచ్చితంగా పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసి సూసైడ్ అబెట్మెంట్ కింద అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ అమ్మ మాత్రం ఏడుస్తూ మా కుటుంబం అంతా వీధిన పడింది,
నా కొడుకు ఒక చిన్న దీనికి అతను చేయని తప్పుకి బలైపోయాడని ఆమె ఏడుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాణాన్ని అయితే ఆమె తెచ్చుకోలేదు. ఆమె ఏదైనా అంటే ఈ హోల్ ఇష్యూలో అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఎగరగడం ఉంటే అక్కడికక్కడ గొడవ చేయాలి తప్ప ఈ మధ్య ప్రతిదాన్ని వైరల్ చేయడం, వీడియోలు చేయడం, పాపులారిటీ కోసం చేయడం అది అసలు. రెండోది ఏంటంటే అతను ఇప్పుడు అది కూడా తప్పు. అంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా అతని వీడియో ఏమేమంటుంది, నా కన్సెంట్ లేకుండా తాకిందంట. అట్టేటప్పుడు నువ్వు బస్సులు ఎక్కకూడదు. ప్రతి బస్సులు ఎక్కితే నీ కన్సెంట్ ఎవడు తీసుకొని తాగుతాడండి? వాళ్ళకి అసౌకర్యంగా ఉంటది. మనం నిలబడి ఎప్పుడెప్పుడు స్టేజ్ వస్తుందో దిగేద్దాం అన్న దీంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ నీ కన్సెంట్ తాకొచ్చా అండి అని తాగుతారా? ఎవరైనా తగులుతుందో అలాగా? ఆమె ఆ భాషంతో మాట్లాడుతుంది, నా కన్సెంట్ లేకుండా తాగాడు ఇవన్నీ. నీ కన్సెంట్ ఏముంటది? ఎవరిని తాగకుండా నిలబడుతుంది అక్కడ, ఈమె కూడా తాగుతుంది, అందరిని తగులుతుంది కదా. సార్ అక్కడ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది సార్, ఇట్లా ఓపెన్ గా ఉంది స్పేస్ అంతా కూడా. మరి కన్సర్న్ అంటే వెనకున్న వాళ్ళందరూ వీడియోలో పడుతున్నారు, వాళ్ళ కన్సర్న్ వీడియో తీసింది, అమ్మాయి కూడా పడింది, అందరూ పడ్డారు. సో అది ఆమె ఇంకా సమర్థించుకోవడానికి ఇలాంటి వీడియోలు తీయడం కూడా మరి కంట్రోల్ చేయాలి. స్టేట్ ఎలా చూస్తుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ.